మా ఇంటి బంగారం. సో, ఈ మూవీ రిలీజ్ అయ్యి ఇప్పుడైతే థియేటర్స్‌లో ఉంది. మరి ఈ మూవీ సమంత వన్ ఉమెన్ షో అని గూడా అంటున్నారు. మరి దీని గురించి ఇప్పుడు మనతో పాటు కూడా ఫిల్మ్ అనలిస్ట్ శ్రీనివాస్ గారు ఏమంటారో ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే సార్. హలో అండి. సార్, మా ఇంటి బంగారం ఎంతో యాంటిసిపేట్ చేస్తున్న మూవీ. మరి సమంత గారి దగ్గర నుంచి ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఒక సీరీస్‌ల తర్వాత ఒక ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్‌లో మూవీలో చూస్తున్నాం. ఎలా ఉంది? అండ్ ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్ చేస్తుందంటారా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు సమంత గాని, నయనతార వీళ్ళంతా ఏంటంటే ఒక సూపర్ స్టార్డమ్ ఫీమేల్ సెగ్మెంట్‌లో సూపర్ స్టార్డమ్‌లో ఉన్నారు వీళ్ళు. అంటే ఒకప్పుడు మనకి విజయశాంతి గారు అట్లా చూస్తారు వీళ్ళని. అంటే పవర్‌ఫుల్ డైనమిక్ అంటే వీళ్ళు హీరో అవసరం లేకుండా వీళ్ళనే హీరోగా పెట్టి కూడా సినిమాలు తీస్తే పబ్లిక్ యాక్సెప్ట్ చేసే స్టేజ్‌లో వాళ్ళని వాళ్ళు మలుచుకున్నారు వీళ్ళు. అంటే ఇప్పుడు సమంత గారు గాని వీళ్ళందరికీ ఏంటంటే దే హ్యావ్ హ్యూజ్ ఫీమేల్ ఫ్యాన్ బేస్. అంటే దే లుక్ అప్ ఫర్ వీళ్ళ మూవీస్ ఏమొస్తున్నాయి ఆ క్యూరియాసిటీ ఉంటుంది. అయితే ఎప్పుడైతే ఈ ట్రైలర్ వచ్చిందో ఆ ఫైట్స్ కానీ అవన్నీ కూడా ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్. ఫస్ట్ వచ్చినప్పుడేమో ఆ సాంగ్ రిలీజ్ చేశారు, పెళ్లి సాంగ్. అప్పుడు అందరూ అనుకున్నది ఇది ఒక నార్మల్ ఫ్యామిలీ కైండ్ ఆఫ్ మూవీ అనుకున్నారు. కానీ ఎప్పుడైతే ఆ ట్రైలర్లో ఫైట్స్ కనిపించాయో అక్కడి నుంచి ఒక వేరే లెవెల్ ఆఫ్ ఆడియన్స్ కూడా దీనికి యాడ్ అయ్యారు. యూత్ సెగ్మెంట్, బాయ్స్ సెగ్మెంట్ అందరూ కూడా. అంటే అప్పటిదాకా ఓన్లీ ఫీమేల్ ఓరియంటెడ్ మూవీ అనుకున్న వాళ్ళందరూ కూడా చాలా మంది ఆడియన్స్ దీని మీద క్యూరియాసిటీ పెరిగింది ఎప్పుడైతే ఆ ఫైట్స్ అవన్నీ చూపించేసరికి. ఎందుకంటే రీసెంట్గా మనం చూస్తే అర్జున్ గారితో ఒక మూవీ వచ్చింది, అందులో కూడా ఇట్లా ఫీమేల్ ఓరియంటేషన్ ఫైట్స్ బాగా హిట్ అయింది. బ్లాస్ట్ జోన్ చాలా బాగుంది అది కూడా, అందులో ఫైట్స్ కానీ ఆ ఓరియంటేషన్లో ఈ సినిమా కూడా ఎంతో అంత బాగుంటుంది అని ఒక పాజిటివ్ వైబ్ వెళ్ళిపోయింది పబ్లిక్లోకి ట్రైలర్ వచ్చినప్పుడు. సో ఇవాళ రిలీజ్ అయింది కాబట్టి సమంత క్యారెక్టరైజేషన్ ఇవన్నీ కూడా ఏంటంటే కొన్ని సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ఉన్నాయి సినిమాలో. సర్ప్రైజ్ అనాలో షాక్ అనాలో నాకు తెలియదు. అంటే ఇది ప్యూర్ ఫ్యామిలీ మూవీ అనుకొని వస్తారు చాలా మంది, కానీ ఇట్ స్లోలీ డ్రైవ్స్ ఇంటూ రాడికల్ ఫ్లాష్ బ్యాక్. ఓకే. సో అదేదో డిఫరెంట్ గానే ఖచ్చితంగా ఉండే అనిపిస్తుంటది. ఆ ట్రైలర్ చూసిన తర్వాత కూడా మనకు అర్థమవుతుంది. సో ఏదో సంథింగ్ మ్యాజిక్ పెట్టారు అని చెప్పేసి. ఇప్పటి వరకు ఉమెన్ సెంట్రిక్ గా వచ్చిన మూవీస్ అనేది కూడా సో ఒక స్టేజ్ వరకు వెళ్ళి ఆగిపోయిన సందర్భాలు అనేది చూసాం. కాకపోతే ఫ్యామిలీ ఆడియన్స్ కానీ అన్ని వర్గాలను అట్రాక్ట్ చేసిన విధానం ఎక్కడా చూడలేదు. మరి ఇది ఆ లోటుని తీర్చి అందులోనే టాప్ ర్యాంక్ సాధిస్తుంది అనుకోవచ్చా? స్టార్టింగ్ అంటే సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఫస్ట్ హాఫ్ లో సగం వరకు ఆల్మోస్ట్ ప్యూర్ ఫ్యామిలీ మూవీ భలే ఉంటది. అంటే ఒక మాయా బజార్ ఒక తెలియని వైబ్ భలే తీశారు సినిమా. ఫస్ట్ హాఫ్ లో సగం ప్యూర్ ఫ్యామిలీ మూవీ, అంటే ప్యూర్ ఫ్యామిలీ మూవీ. ఓకే. తోటికోడల మధ్యలో ఒకటి సన్నివేశాలు అన్ని కూడా చాలా అద్భుతంగా తీశారు. ఎక్కడి నుంచి అయితే కొంచెం కొంచెం మెల్లిమెల్లిగా అమ్మాయి వైలెంట్ సైడ్ చూపిస్తూ ఉంటారు, అక్కడి నుంచి మెల్లిమెల్లిగా స్టోరీ టర్న్స్ టోటలీ రాడికల్. అక్కడి నుంచి ఏంటంటే చాలా మటుకు ఇలా సూపర్ స్టార్స్ యాక్ట్ చేసిన మూవీస్లో చూసే ఆడియన్స్ మెయిన్ క్యారెక్టర్తో కనెక్ట్ అయ్యి చూడడానికి ట్రై చేస్తారు సినిమాని. వాళ్ళని వాళ్ళు రిలేట్ చేసుకుంటారు రిలేటబిలిటీ ఆస్పెక్ట్లో. కానీ ఈ సినిమా తోటి రిలేటబుల్ ఆస్పెక్ట్ చాలా కష్టం. ఎందుకంటే వాళ్ళు పెట్టిన రాడికల్ ఆస్పెక్టే కరెక్ట్ అవ్వలేరు ఎవరు. అంటే ఇది వాళ్ళని ఐడెంటిఫై చేసుకోకుండా ఒక క్యారెక్టర్ మాత్రమే చూడాలి ఇక్కడ. అంటే ఏ సూపర్ హీరో మూవీ తీసుకోండి మీరు, స్పైడర్ మ్యాన్ అయినా సూపర్ మ్యాన్ అయినా, ఒక స్పైడర్ మ్యాన్ కాపాడుతుంటే మనలో ఎక్కడో ఉంటుంది ఇలా 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 ఒకళ్ళు వచ్చి కాపాడితే బాగుంటుంది అనే ఒక ఐడియాలజీ మనకు ఉంటుంది. ఐడియాలజీ జరుగుతున్నప్పుడు ఎంజాయ్. ఓకే. కానీ ఈ సినిమాలో చూపించినట్టు సమంత క్యారెక్టరేషన్ ఎవరు ఊహించుకోలేరు. ఆ ఫ్లాష్ బ్యాక్ క్యారెక్టరేషన్ అంతా కూడా ఎవరు దే డోంట్ ఈవెన్ ఇమాజిన్. టోటల్గా ఒక ఫ్యామిలీ మూవీ, దాంట్లో ఏమైనా కష్టాలు వస్తే ఏం ఫైట్ చేస్తుంది అనుకుంటారు తప్ప ఆమెకు ఇంత రాడికల్ ఫ్లాష్ బ్యాక్, ఆ రాడికల్ ఫ్లాష్ బ్యాక్ ఈ ఫ్యామిలీ ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు, ఎలా మూవీ డ్రైవ్ అవుతుంది అనేది సినిమా. యాక్చువల్గా ఈ ఇయర్ మొత్తం మీద చూసుకుంటే తెలుగు ఇండస్ట్రీలో కొంచెం కరువు అనేది కూడా వచ్చింది. ఏ విధంగా అంటే పెద్ద పెద్ద మూవీస్ కానీ పెద్ద స్టార్ హీరో మూవీస్ కానీ అలాంటివి ఏం కనిపించట్లేదు. మొన్న వచ్చిన పెద్ద తప్ప. సో మరి సంక్రాంతి నుంచి ఆ తర్వాత ఆ డ్రాట్ మెయిన్గా. సో ఇప్పుడు ఈ వీక్ నుంచి ప్రేక్షకులను ఏమన్నా ఈ మూవీ ఎంటర్టైన్ చేసి ఫ్యామిలీ ఆడియన్స్ కూడా థియేటర్కి రప్పించే అవకాశాలు ఉంటాయంటారా? యాజ్ ఎ సెడ్ ట్రైలర్ వచ్చినప్పటి నుంచి ఈ సినిమా మీద ఒక విపరీతమైన పాజిటివ్ వైబ్ ఉంది. కొన్ని సినిమాలు ఉంటాయి రివ్యూస్ ఏమున్నాయి సంబంధం లేదు, ఎట్లున్నా కూడా ఈ సినిమా చూద్దామని ఆడియన్స్ ఫిక్స్ అయిపోతారు కదా. ఇది ఆ సెగ్మెంట్ ఆఫ్ మూవీస్లో ఉంది ఇది. ఓకే. సో ఇప్పుడు మనం ఏం చెప్పినా, పాజిటివ్ చెప్పినా, ఎవరు పాజిటివ్ చెప్పినా, ఎవరు నెగిటివ్ చెప్పినా ఈ సినిమాకి ఆడియన్స్ వెళ్ళి చూస్తారు. ఓకే. చూసి వాళ్ళ ఓన్ ఒపీనియన్ క్రియేట్ చేసుకుంటారు మాక్సిమం పర్సెంటేజ్ ఆఫ్ ఆడియన్స్. అంటే ప్రైమరీగా సినిమా చూడాలని క్యూరియాసిటీ పబ్లిక్లోకి వెళ్ళిపోయింది. ఓకే. సో ఏ రివ్యూ కూడా దీన్ని ఎఫెక్ట్ చేయదు బేసికల్లీ. ఇంకోటి ఏంటంటే కలెక్షన్స్ పరంగా అంటారా, ఇట్ ప్యూర్లీ డిపెండ్స్ ఆన్ ఈ వర్డ్ ఆఫ్ మౌత్ అనేది ఎలా వెళ్తుంది. అంటే ఈ రాడికాలిటీ యాక్సెప్టెన్స్ వస్తే ఫిల్మ్ గోస్ డ్రాస్టిక్ సక్సెస్. లేదు ఈ రాడికాలిటీ ఇది ఇలా ఉంది ఏంటి అనిపిస్తే ఒక పర్సెంట్ ఆడియన్స్ మరి ఎలా తీసుకుంటారు అనేది దాని మీద ఆధారపడి ఉంది. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఇందాక మీరు మాట్లాడేటప్పుడు కూడా బ్లాస్ట్ జోన్ మన
అందరికి కూడా తెలుగు ఆడియన్స్ కూడా ఒక సర్ప్రైజ్ ప్యాకేజ్ అవును, అవును. వచ్చి కూడా సూపర్ సక్సెస్ అయింది. అవును. థియేటర్ వైజ్ కూడా వెళ్ళి చూడడం కానీ బాగా ఎంజాయ్ చేశాం. అవును. సో ఆ జోనర్లో ఉంది కాబట్టి కొత్తదనాన్ని ఎప్పుడు ఎంకరేజ్ చేసే మన తెలుగు ప్రేక్షకులు దీన్ని కూడా సక్సెస్ చేస్తారని అనిపిస్తుంది సార్. అదే అండి, ఇప్పుడు ఫస్ట్ హాఫ్లో సగం ఏదైతే ప్యూర్ ఫ్యామిలీ ఎలిమెంట్ ఉందో Yeah. అలా సినిమా అంతా ఉంటే అసలు ఈ ఇయర్ దీని మించిన మూవీ ఉండేది కాదు. ఓ అర్థమైందా? అంటే ఇంకా ఫర్గెట్ అనిల్ రావిపూడి మూవీస్, ఫ్యామిలీ మూవీస్, ఇది అయ్యేది. ఓకే. కానీ ఎప్పుడైతే ఫ్లాష్ బ్యాక్ నుంచి వేరే టర్న్ తీసేసుకుందాం మూవీ, అంటే ఈ సినిమా అంతా బేస్ అయింది ఎప్పుడంటే సెల్ ఫోన్స్ రాని రోజుల్లో, ఆ రోజుల్లో బేస్ అయిన సినిమా ఇది. అప్పట్లో జరిగిన స్టోరీని చూపించారు. సో అప్పుడు అది ఉండేది, ఆ ఎలిమెంట్ ఆఫ్ ఇది ఉండేది. అంటే ఎప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్తో మీకు బాగా అర్థమవుతుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక మోటివేషనల్ స్పీకర్ ఉన్నాడు, అతను టీవీలో మోటివేషన్ చెప్తున్నాడు. ఒక స్టూడెంట్ ఆ మోటివేషన్ విన్నప్పుడు వాడు చాలా పాజిటివ్గా ఫీల్ అయ్యి ఎగ్జామ్ చాలా బాగా రాస్తాడు. ఆ టీవీ వాళ్ళ ఇంట్లో ఒక్కళ్ళే ఉండదు, చాలా మంది ఇళ్లలో టీవీ ఉంటుంది. అదే ఒక తీవ్రవాది అదే మోటివేషన్ విన్నాడు అనుకో, మీకు అర్థమైనా? మోటివేషన్ సేమ్, అతను మాట్లాడిన దాంట్లో తప్పు లేదు. మోటివేషనల్ స్పీకర్ మోటివేట్ చేస్తున్నాడు అంతే. నువ్వు చేయగలుగుతావు, నువ్వు డిలే చేయకు, నువ్వు రేపే సాధించగలుగుతావు అని చెప్పినప్పుడు ఒక స్టూడెంట్, చదువుకునే స్టూడెంట్ కానీ ఉద్యోగం ఎత్తుక్కునే వ్యక్తి కానీ రేపు వెళ్ళి ఉద్యోగం తెచ్చుకుంటారు. చదువుకునే వ్యక్తి రేపు బాగా ఎగ్జామ్ రాస్తాడు. అదే ఒక టెర్రరిస్ట్ ఆ స్పీచ్ వింటే, ఆ మోటివేషన్ వింటే వాడికి ఏమనిపిస్తుంది? డిఫరెంట్ జోన్లోకి వెళ్ళిపోతుంది. అలా ఒక డిఫరెంట్ జోన్లోకి వెళ్ళింది మూవీ. అండ్ కమింగ్ టు ద డైరెక్షన్ అండ్ స్క్రీన్ ప్లే, మన నందిని రెడ్డి గారు, రాజ్ నడుమురి గారు స్క్రీన్ ప్లే రైటర్ గారు కానీ, సో స్టోరీలో కొంచెం ఇన్వాల్వ్మెంట్ కానీ, సో అది ఎలా కనిపిస్తుంది? అండ్ నందిని రెడ్డి గారు షీఈస్ బ్యాక్ అనుకోవచ్చా మళ్ళీ? షీ వాజ్ ఆల్వేస్ దేర్ యాక్చువల్లీ. వీళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చిన ఫస్ట్ మూవీ ఓ బేబీ చాలా బాగుంటుంది మూవీ, ఎంటర్టైనింగ్గా ఉంటుంది. అండ్ ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ వరకు ఉన్న మూవీ ఒక ఎత్తు, అక్కడి నుంచి ఒక వేరే మూవీ అని చెప్పాలి. ఇట్స్ ఎ కల్మినేషన్ ఆఫ్ 2 మూవీస్. ఇట్లా వెళ్తుంది ఆ మూవీ, బ్లెండ్ చేశారు దాన్ని. అయితే టువర్డ్స్ ఎండ్ ఆఫ్ ద మూవీ మళ్ళీ మనం చూడాలనుకున్న సమంత, ఆ డైలాగ్స్, ఆ పవర్ మళ్ళీ టువర్డ్స్ ఎండ్ ఆఫ్ మూవీ కనిపిస్తుంది మనకి. ఆ మధ్యలో అంత ఏంటంటే షీఈస్ ఆల్వేస్ వల్నరబుల్, ఎప్పుడేం జరుగుతుందో అన్న భయము, తన వల్ల ఆ ఫ్యామిలీ ఒక ఆపదలో పడిపోతుంది, నా వల్ల ఇంత ఇబ్బందులు వస్తున్నాయి అంటే మై ఇంక్లూజన్ ఈస్ గివింగ్ లాట్ ఆఫ్ మొత్తం ఫ్యామిలీని ఒక తెలియని వల్నరబిలిటీలో పుష్ చేస్తుంది. ఆమె వెళ్ళిపోతే ఫ్యామిలీలోంచి వీళ్ళు సేఫ్ ఉంటారు కదా అనే జోన్లోకి వెళ్ళిపోతుంది అమ్మాయి. అంటే పవర్ఫుల్గా చూపిస్తారు స్టార్టింగ్ అంతా, కాన్ఫిడెంట్గా పవర్ఫుల్గా చూపించిన అమ్మాయిని అక్కడి నుంచి ఎప్పుడైతే విలన్ ఎంట్రీ, డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ ఎంట్రీ అవుతుందో అక్కడి నుంచి అమ్మాయి డల్ అవుతుంది. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, రియల్ లైఫ్లో కూడా ప్రీవియస్ కొన్ని మూవీస్లో సమంత వాజ్ వెరీ లో ఫేజ్లో ఉండే, డ్యూ టు హెల్త్ ఇష్యూస్ కావచ్చు, లైఫ్లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ కావచ్చు, ఏదైనా కానీ వెరీ లో, అండ్ షీ కుడ్ నాట్ కంట్రోల్ హర్ టీయర్స్ ఈవెన్ ఇన్ ప్రెస్ మీట్. అవునా కదా? అంత లో నుంచి ఈ ట్రైలర్ చూస్తేనే ఇంత కాన్ఫిడెంట్, ఒక కాన్ఫిడెంట్ సమంత చూస్తే ఇట్ వాస్ వెరీ వెరీ గుడ్. అట్లనే అంటే ఆమె లైఫ్లో జరిగిన కొన్ని ఏవైతే పారామీటర్స్ అన్ని కూడా ఒక ఇండెక్స్ లాగా తీసుకొని వాటిని ఆధారంగానే ఈ స్టోరీని మలచాలనిపిస్తుంది. అంటే కొంచెం ఫస్ట్ కొన్ని డైలాగ్స్ ప్రీవియస్ గా ఉన్న మరి నాగ చైతన్య గారితో ఉన్న రిలేషన్, అంటే దాన్ని కొంచెం పించి చేసే టైప్ లో కొన్ని డైలాగ్స్ ఇఫ్ యు టేక్ ఇట్ ఇస్ దేర్ ఉన్నాయి కదా? ఉన్నాయి. ఓకే, మరి అది తీసుకుంటే ఉంది, లేదనుకుంటే లేదు. మరి దాని ఎఫెక్ట్ ఏమన్నా కనిపించే అవకాశాలు ఉంటాయంటారా? అంటే దానికంటే మించిన రాడికాలిటీ ఉంది సినిమాలో. ఓకే, అది ఓవర్ షాడో అనేది కూడా చేసేసింది. ఓకే, మూవీ ద బిగ్గెస్ట్ పాజిటివ్ అంటే ఏంటి? సమంతాని ఇంత ఫ్లెక్సిబుల్ గా, ఇంత ఫైట్స్ లో, అంటే ఫైట్స్ చాలా బాగా చేసింది అసలు. అంటే ఈజ్ తోటి, అంటే ఒక ఫైటర్ ఫైట్స్ చేస్తే ఎలా ఉంటుంది, ఒక జాకీ చాన్ చేస్తే ఎలా ఉంటుంది, హృతిక్ రోషన్ చేస్తే ఎలా ఉంటుంది, అలానే ఉంది. ఓకే, ఇప్పుడు సమంత ఏదో కష్టపడి ఫైట్ చేసింది అన్నట్టు లేదు, ఇది ఈజ్ తో చేస్తుంది బాగా. అంటే వెరీ గుడ్ ప్రాక్టీస్, థరోగా ప్రాక్టీస్ చేసేసారు అనిపించింది. ఆ ఫ్లెక్సిబిలిటీ అనేది చాలా బాగా ఎక్సలెంట్. సో అదే పెద్ద ప్లస్. ఫైట్స్ చాలా బాగా హ్యాండిల్ చేశారు. అండ్ మ్యూజిక్ ఒకటే సాంగ్ ఉంది సినిమాలో, ఆ పెళ్లి సాంగ్ ఒకటే ఉంది, ఇంకా వేరే ఆ సాడ్ సాంగ్ కూడా ఏం పెట్టలేదు, పెళ్లి సాంగ్ ఒకటే, అది బాగుంది. అండ్ ఇందులో కనిపించే అంటే ఆ ఫ్యామిలీగా ఎప్పుడైతే సినిమాని చూపించారో, ఒక ఫ్యామిలీ ఫ్రేమ్, టోటల్ కలర్ఫుల్ ఫీలింగ్, వాళ్ళ డ్రెస్సులు కానీ, అంటే జనరల్గానే ఒక లేడీస్ చిన్న గెట్ టుగెదర్ అంటేనే 10 మెంబర్స్ ఉంటే వాళ్ళ డ్రెస్సులు ఒక తీరుంటాయి కలర్ఫుల్గా, వాళ్ళ ఆభరణాలు అవన్నీ. ఇందులో ఏంటంటే హ్యూజ్ కలర్ఫుల్ అనమాట. అంటే ఒకప్పుడు మనకి నిన్నే పిల్లాడతా ఆ కైండ్ ఆఫ్ వైబ్ అది అది కలర్ఫుల్నెస్ చాలా బాగుంది. అది మళ్ళీ ఆ కనిపించే వాళ్ళందరూ బాగున్నారు. మళ్ళీ యాక్టర్ సెలెక్షన్ బాగా చేశారు, చాయిస్ ఆఫ్ యాక్టర్స్. అంటే ఫాదర్ క్యారెక్టర్లో ఆనంద్ కానీ, వీళ్ళందరినీ, గౌతమి,
సటిల్ యాక్టింగ్ చాలా బాగా మెచ్యూర్డ్గా కొన్ని ఫ్యామిలీ బేస్డ్ సిచ్యువేషన్స్ బాగున్నాయి అవన్నీ కూడా. సో మొత్తం ఇదైతే ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం మంచిగా నచ్చేస్తుంది అంటారు. అంటే యా మీరు చెప్పిన ఆ ఒక్క పాయింట్ అదే అంటే ఇందులో తీసుకునే విధానాన్ని బట్టి. మైనస్ అంటే కొన్ని ఏమంటారు దాన్ని చాలా ఈజీగా రాసేసారు కొన్ని విలన్ని చాలా డల్ చేశారు యాక్చువల్లీ. ఓకే. ఇంకా అంటే ఆ విలన్ అంటే అమ్మాయి భయపడిపోతుంటది, దానికి ప్రాపర్ జస్టిఫికేషన్ ఉంది కానీ మేబీ అదే అన్న నేను ఆ రియల్ లైఫ్ లో కొన్ని ఇండెక్స్ పాయింట్స్ ని బేస్ చేసుకొని రాశారు కాబట్టి ఇలా రాశారేమో ఓకే అనిపించింది నాకు. సమంత రియల్ లైఫ్ తో మనం కొంచెం పోల్చి చూస్తే ఎస్ ఎస్ అనిపిస్తుంది. సో కొన్ని మాటలు ఎక్కడో పోక్ చేస్తున్నట్టు మాత్రం క్లియర్ గా చేస్తాయి. అండ్ ఇట్ వాస్ నైస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మా ఇంటి బంగారం రివ్యూ అనేది కూడా చాలా చక్కగా చెప్పారు. మీ ఒపీనియన్ అనేది కూడా ప్రేక్షకులకు కూడా బాగా నచ్చుతుంది. థ్యాంక్ యూ.